నమస్తే. ఇప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎన్నికలకు వెళ్తుందా? ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోతోటి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయా? ఒక పక్కన కోర్టు సైతం కూడా బిల్లు పెండింగ్లో ఉన్న తర్వాత జీవో ఎలా ఇస్తారంటూ కోర్టు నిలదీసినటువంటి పరిస్థితి. దీనిపైన బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. సో ఒక పక్కన కోర్టు సైతం కూడా ఇప్పటికే తేల్చేయడం జరిగింది. సో బిల్లు పెండింగ్లో ఉన్న తర్వాత జీవో ఎట్లా జారీ చేస్తారంట. సో ఈ జీవో ఏ విధంగా ఇచ్చిండ్రు? నిజంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? లేదు మభ్యపెట్టేందుకే ఇటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరు ఒక విషయం గమనించాలి. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకు నేను సింపుల్గా చెప్తున్నా అంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎల్ని యాంటీ బీసీ క్యారెక్టర్ ఉంది. ఎందుకు ఒక సింపుల్గా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పాలించింది, ఒక్కసారి సీఎంని బీసీ చేసిందా? చిత్తశుద్ధి లేని శివపూజలు అన్నట్టు ఈరోజు కేవలం రాహుల్ గాంధీకి ఏంటంటే హిందువులను కులాల పరంగా డివైడ్ చేసేసి పబ్బం గడుపుకోవాలని తప్పితే బీసీలకు చేయాలనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి చేయవచ్చు, చెయ్యడు. కనీసం ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, చెయ్యడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు ఉన్నాయి. చట్టసభల్లో ఫస్ట్ అసెంబ్లీలో బీసీ సప్లాను చట్టబద్ధత కల్పిస్తామన్నారు, చేశారా? దానికి కోర్టు అడ్డం లేదు. ఈరోజు ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందే. కానీ అందులో ముస్లిమ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఒప్పుకోదు, అది రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. కోర్టు కేవలం కొన్ని వాక్యాలు చేసింది కానీ తుది తీర్పు కాదు. కోర్టును కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బీసీల హక్కు ట్రిపుల్ టెస్ట్ అయింది, మీరు దీన్ని అడ్డుపడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీరు బీసీలకు 42% ఏదైతే మేము హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చేసినాకనే ఎన్నికలు జరపాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొందబెట్టడం ఖాయం. ఇంకేముంది సార్ పెండింగ్? ఇంకా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% కోసం ఇంకా అసెంబ్లీలో తీర్మానం చేసింది, ఒక పక్కన మరో పక్కన జీవో తీసుకురావడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి ఆ బాధ్యత కేంద్రం పైన ఉంది. ఈ బీజేపీ పార్టీ తాత్సారం చేస్తుంది అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వాదన. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? నిజంగా నేను క్లియర్గా చెప్తున్నాను, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపు అయింది కదా, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేనేమంటున్నాను, దాన్ని అమలు చేశారా? కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిని చేశారా? ముఖ్యమంత్రిని చేశారా? 9th షెడ్యూల్ అనేది ఇప్పుడు ఆ యొక్క అంశం మీద సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది, తెలుసు కదా. అందుకొరకు నిబద్ధత ఉంటే ఈ యొక్క జీవో తెమ్మని దాదాపు 2 సంవత్సరం క్రితమే మా యొక్క అధ్యక్షులు రామచంద్రరావు గారు సూచన ఇవ్వటం జరిగింది. వారు స్వయాన అడ్వకేటు, ఒక పాపులర్ అండ్ ఫేమస్ అడ్వకేట్ చేపట్టి మొత్తము బీటింగ్ అరౌండ్ ద బుష్ అంతా చేసి 2 సంవత్సరాల కాలం గడుపుకొని ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఈరోజు మేము మళ్ళా చెప్తున్నాం, మీరేదైతే ఉందో కోర్టు కూడా గతంలో ఏం చెప్పింది, పెంచుకోవచ్చు కానీ ట్రిపుల్ టెస్ట్, జనగణన జరగాలి, చట్టబద్ధత కావాలి, బీసీ యొక్క రిప్రజెంట్ తక్కువ ఉందని నిరూపించాలి, ప్లస్ డెడికేటెడ్ కమిషనే ఇచ్చారు. ఇంతవరకు జనగణన రిపోర్టు బయట పెట్టారా? కోర్టు తప్పు పట్టేది అదే కదా. ఏదైతే బేసిస్ ఉందో జనగణన కులగణన యొక్క రిపోర్ట్ ఇప్పటివరకు మీకు తెలుసా, నాకు తెలుసా, అసెంబ్లీ సభ్యులకు తెలుసా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది కేవలం రాజకీయ క్రీడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసేది. బీసీల పట్ల బద్ధ శత్రువులు నెంబర్ 1 పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు. ఈ 2 ఫ్యూడల్ పార్టీలు. కేవలం బీజేపీ రాజ్యాధికారం చేపడుతుంది, రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడే బీసీలకు కేవలం రాజకీయ కాదు, రాజకీయ, ఆర్థిక, విద్య అన్ని రంగాల్లో సమన్వయం జరుగుతుంది. ఒక పక్కన కోర్టు అడ్డుకున్నప్పటికీ కూడా మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రతిపక్ష పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కానీ సో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేటువంటి సత్తా ఉందంటూ కూడా ఒక పక్కన సవాల్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ సొల్లు కబర్లు వద్దు. పార్టీ పరంగా ఎవరికి కావాలి? నువ్వు అదే చెప్పినావు మేనిఫెస్టోలో, చెప్పలే కదా. మరి పార్టీ పరంగా నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు క్యాబినెట్లో 42% ఇవి, ఫస్ట్ ముఖ్యమంత్రి బీసీని చెయ్యి, నీ చేతిలో పని కదా.
అది ఏ షెడ్యూల్ అడ్డం రాదు కదా. దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి చేయమను. రాహుల్ గాంధీకి లక్ష్యం కేవలం బీసీలను పేరు చెప్పి, కులగణను పేరు చెప్పి హిందువులను డివైడ్ చేసి భారతదేశాన్ని అస్థిరతపరిచేటువంటి ప్రక్రియ. ఇంకోటి 75 సంవత్సరాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా ఇచ్చారా? మోడీ గారు వచ్చాక ఇచ్చారు కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 29 మంత్రులు బీసీలు ఉన్నారు, 61% ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఉన్నారు. సాక్షాత్తు బీసీనే ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత బీజేపీది. ఒక్క రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయరాదు మేము ఫస్ట్ కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్రానికి. కులగణన విషయంలో తెలంగాణలో చేసిన అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజులలో దేశవ్యాప్తంగా కూడా మా ప్రభుత్వం వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. సో తెలంగాణ మోడల్ని మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ యొక్క ప్రకటన. వాట్ ఈస్ యువర్ తెలంగాణ మోడల్? నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ నువ్వు ఇంతవరకు ఓపెన్ చేయలేదు, చూపెట్టలే. కర్ణాటకలో ఏం చేసిండ్రు? 3 సంవత్సరాల క్రితం చేశారు కదా. చేసి మళ్ళీ ఏంది అంత తప్పుల తడక దీన్ని మళ్ళీ చేస్తామని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు. మాకు తెలుగులో సామెత ఉంది, 2 వచ్చే మొదలు పెట్టాలి, 3 వచ్చే మళ్ళీ మొదలు పెట్టాలి, లేకుంటే ఎన్నికలు వచ్చే మళ్ళీ మొదలు పెట్టాలి. అందుకొరకు మీడియా మిత్రులు కూడా గమనించాలి. కేవలం కాంగ్రెస్ అనేది కుట్ర. కేవలం వాళ్లకు బీసీలకు తెలంగాణలో చేసే ఒక ఏమాత్రం చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ రాహుల్ గాంధీకి లేదు. ఉంటే ఫస్ట్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలు మొత్తం ఇంక్లూడింగ్ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసి తర్వాత మాట్లాడే హక్కు మీకు ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం.